మన స్పీకర్ గారు వారికి అవకాశం ఇస్తే మూసీ నదిపైన మాట్లాడే ప్రయత్నం చేస్తే ప్రశ్నోత్తరాల సభలో మీకు వచ్చిన ప్రశ్నకు మీరు దాన్ని ప్రశ్నించే దానికి జవాబు తీసుకొని ప్రయత్నం చేయాలి తప్ప ఎంతకాలం రాజకీయం చేయాలని చెప్పండి, ఎంతకాలం ఏదోటి గిచ్చి లొల్లి పెట్టుకొని వెళ్ళిపోవాలని చెప్పండి తపతో చేసినటువంటి కార్యక్రమం కానీ తప్ప. ఎందుకంటే నాకు ఒకటి ఈరోజు మహాత్మా గాంధీ గారి పేరును తీసివేసినటువంటి ఉపాధి హామీ చట్టం పైన ఈరోజు సాయంత్రం చర్చ జరగబోతా ఉంది. ఎక్కడ ఈ చర్చలో అసెంబ్లీలో మాట్లాడి కేంద్రంలో బీజేపీకి వ్యతిరేకంగా వారితో మాకు ఎందుకు పంచాయతీ, ఇప్పటికి వారితో మాకు దోస్తాను ఉంది, మెల్లమెల్లగా ఏదో ఇబ్బంది ఎందుకు కావాలని చెప్పని పోయినరా? అరే కూలీలకు సంబంధించి ఉపాధి హామీ చట్టం కూలీలకు మహాత్మా గాంధీ పేరు తీసివేయడమే కాదు, అంతకు 90% కేంద్ర ప్రభుత్వం 100% పనులకు ఏదో ఇచ్చేటువంటి సందర్భం ఉన్నటువంటి సందర్భం ఈరోజు కూలీలకు వ్యతిరేకంగా ఉన్నదానిపైన చర్చ జరిగే క్రమంలో భారతీయ జనతా పార్టీని ఏమన్నా అనవలసి వస్తుందని చెప్పండి. ఎందుకంటే మేము అంతకుముందు అన్నాం, గల్లీలో లొల్లి ఢిల్లీలో దోస్తిగా ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కడ బంధం తెగిపోతే భయపడిపోయినరా అని ఒకటి. రెండోది, రేపు ఎక్కడ కృష్ణా జలాలపైన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పైన జూరాల నుంచి శ్రీశైలం ఎందుకు పోయింది, 3 స్టేజీలు ఉన్నటువంటి దాన్ని 5 స్టేజ్లు ఎందుకు తీసుకుపోయినరు, 19-20 పంపులు అక్కడ 37 పంపులకు ఎందుకు పోయింది, సుదీర్ఘంగా జరిగే క్రమంలో ఎక్కడ విచారణ జరుగుతుందో, ఎక్కడ మా తప్పులు బయటపడుతుందో చెప్పి బయటకు వెళ్ళి ఈరోజు బీఆర్ఎస్ భవన్లో మీ మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామని చెప్పి అంటున్నారు. మేము అసలు శాసనసభకే రామని చెప్పని వాకౌట్ చేస్తున్నారని చెప్పని అంటున్నారు. ఈరోజు ఇప్పుడే కవిత గారు మీ కల్వకుంట్ల కుటుంబం నుంచి వచ్చినటువంటి కేసీఆర్ గారు కూతురే. కేసీఆర్ గారు మీరు అసెంబ్లీకి రావాలి, పాలమూరు రంగారెడ్డి జలాలపైన మాట్లాడాలి, లేకపోతే మీకు నమస్కారం మాట అంటున్నది. ఈరోజు మా ముఖ్యమంత్రి గారు అన్నారు, మీ మంత్రులు ఆఖరి మీ కుటుంబం సభ్యురాలైనటువంటి మీ కూతురే అసెంబ్లీకి రమ్మంటుందంటే, కేసీఆర్ను తప్పుదో పట్టించిండు హరీష్ రావు అనే మాట కూడా ఒక మాట మాట్లాడుతుంది కవిత అంటే, దానికి సమాధానాలు ఎక్కడ చెప్పాలి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆలోచించండి. సమాజం, తెలంగాణ సమాజం కూడా ఆలోచించమంటున్నాం. అసెంబ్లీ నడుస్తున్నప్పుడు అసెంబ్లీలోకి వచ్చి మా పొరపాట్లేమని చెప్తారా? పోయి తెలంగాణ భవన్లో మేము పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చుకుంటాం అంటారు. ఇక మీరు బీఆర్ఎస్ పార్టీ కార్యంలో ఉండండి. ఈరోజు ఇప్పుడు మీరు తెలంగాణ మా తెలంగాణ అసెంబ్లీ గేట్ అవుతున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల తర్వాత మిమ్మల్ని అసెంబ్లీ గేట్ దాకా కూడా ప్రజలు రానియరు. మీ వైఖరి గమనించారు. గోదావరి జిల్లాలో తమ్మిడి అట్టి నుంచి మేడిగడ్డ దగ్గరికి ఎట్లా మార్చుకున్నారో కమిషన్ల కోసం ప్రాజెక్టు